కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ నేటి నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు భారీ ఎత్తున జెండా పండుగకు శ్రీకారం చుట్టింది. ఊరూరా పార్టీ జెండాలు ఎగరేస్తూ తమ ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కవిత పిలుపునిచ్చారు. రాజధాని మొదలుకొని మండలాలు, గ్రామాలు, వార్డుల వరకు ప్రతి చోట పార్టీ జెండాలను ఎగరవేయాలని క్యాడర్ను ఆదేశించారు. ఇక పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు వచ్చే వారంతో ముగియనుంది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలపాలని, 2 జాతీయ 2 స్థానిక పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని ఈసీ గత నెల 30న ఆదేశించింది. ఇలాంటి మేజర్ అభ్యంతరాలు రాకపోతే టీఆర్ఎస్ కు లైన్ క్లియర్ కానుంది. ఈ నేపథ్యంలో పత్రికా ప్రకటనల ప్రక్రియ పూర్తి కావడంపై కవిత క్లారిటీ ఇస్తూ ఈసీ రూల్స్ ప్రకారం అన్ని సకాలంలో పూర్తి చేస్తున్నామన్నారు. అభ్యంతరాలు గడువు ముగిగానే పూర్తి స్థాయి గుర్తింపు, పార్టీ గుర్తుపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కవిత. గడువు ముగిసిన అనంతరం తెలంగాణ రక్షణ సేన పేరుకు అధికారికంగా పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ ముద్ర వేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. నేటి నుంచి టీఆర్ఎస్ జెండా పండుగ జరగబోతుంది. పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా కవిత పిలుపునిచ్చారు. ఇక రాజధాని మొదలుకొని అన్ని గ్రామాలు, వార్డుల వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. కవిత నేతృత్వంలోని ప్రస్తుతం టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నేటి నుంచి జూన్ 20 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు భారీ ఎత్తున జెండా పండుగకు శ్రీకారం చుట్టింది. ఊరూరా పార్టీ జెండాలు ఎగరేస్తూ తమ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాజధాని మొదలుకొని అన్ని మండలాలు, గ్రామాలు, వార్డుల వరకు కూడా ప్రతి చోట పార్టీ జెండాలను ఎగరవేయాలని కూడా క్యాడర్కి ఆదేశించారు కవిత.